ఇప్పుడు నేను చదవబోయే వార్త నుంచి మతోన్మాదులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. ఎందుకంటే సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ముస్లిం యువకుడిని సత్కరించి, సన్మానించి ఉగ్రవాదంపై పోరాడాడు, ప్రాణాలు కాపాడాడు అని చెప్పి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతడిని సన్మానించడం జరిగింది. ఈ ఘటన ఏదైతే పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మనం చూస్తుంటాము సోషల్ మీడియా మాధ్యమాల వేదికగా క్రైమ్, క్రిమినల్స్, ఉగ్రవాదులు, తీవ్రవాదులు ప్రతి కులం మతంలో ఉన్నారు. కాకపోతే ఇక పరిపాటిగా భారతదేశ ముస్లింలను రెచ్చగొట్టాలి, అనుమానించాలి, అవమానించాలి అని చెప్పి టెర్రరిస్టులందరూ ముస్లింలు కాదు, కానీ ముస్లింలలో ముస్లింలే టెర్రరిస్టులు అంటారు. మనం చూసుకుంటే చరిత్ర చాలా స్పష్టంగా చెబుతుంది. ఇక ముస్లింలు టెర్రరిస్టులు అంటే హిందుత్వం లేదా కాషాయం తదితర పేర్లతో కోర్టులలో కూడా జడ్జీలను రేప్ చేసి హత్య చేసి చంపేస్తున్నామన్న వారు ఏ కులం మతం వారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ముస్లింలు మతం పేర ఏదైనా చేస్తే దాన్ని ఉగ్రవాదం, తీవ్రవాదం అంటే హిందూ కానీ క్రైస్తవుడు కానీ ఎవరు చేసినా ఉగ్రవాదం, తీవ్రవాదమే కదా. మరి దానిలో కూడా క్రైమ్ ఉంది, నెగిటివ్లు ఉన్నాయి. వాళ్ళలో కూడా ఉగ్రవాదులు మరియు తీవ్రవాదులు ఉన్నారనేది అంతే వాస్తవం. కావున ఏదైతే వార్తల్లోకి వెళ్తే రెహమత్ పాషాను అభినందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. షబాష్ రెహమత్ పాషా. సీఎం రేవంత్ రెడ్డి మరియు ఏదైతే కేటీఆర్ సత్కారం, కేవలం రేవంత్ రెడ్డి గారే కాకుండా కేటీఆర్ కూడా అతడికి సత్కారం చేయడం జరిగిందట. వార్తల్లోకి వెళ్తే ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ లో గతేడాది జరిగిన ఉగ్ర దాడిలో ప్రాణాలకు తెగించి 20 మందిని కాపాడిన క్యాబ్ డ్రైవర్ రెహమత్ పాషాను సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్మానించారు. వికారాబాద్ కు చెందిన రెహమత్ పాషా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వర్క్ పర్మిట్ పై ఉంటున్నారు. గతేడాది డిసెంబర్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సమయంలో 20 మందిని పైగా ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన చూపిన తెగువకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే శాశ్వత పౌరసత్వం కల్పించడమే కాకుండా గవర్నర్స్ బ్రేవరీ అవార్డుకు నామినేట్ చేసింది. ఈ క్రమంలో ది అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ఇండియా ప్రతినిధులు బృందంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవగా ఆయన రెహమత్ను శాలువాతో సత్కరించి అభినందించారు. అంతకుముందు మెతుకు ఆనంద్ నేతృత్వంలో కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన పాషా ధైర్య సాహసాలను కొనియాడారు. సూపర్ కదండి ఈ న్యూస్. కానీ పాపం కొంత మతోన్మాదులకు, మత విద్వేషాలు రెచ్చగొట్టే వారికి ఇలా ఒక ముస్లిం ఉగ్రవాదం మరియు తీవ్రవాదం పోరాడి పేరు సంపాదించాడంటే పాపం ఇక వాళ్ళ ఏదైతే బురద జల్లే, గుడ్డగాల్చి మీద వేసే, అవమానించే, అనుమానించే, దుష్ప్రచారం చేసే దానికి చెక్ పెట్టడం మన తెలుగు రాష్ట్రాల వ్యక్తి రెహమత్ పాషా అవడం అనేది నాకెంతో గర్వకారణం. కావున ప్రతి ఒక్కరూ దయచేసి ఎవడెవడైతే ముస్లింలు ఉగ్రవాదం, తీవ్రవాదం అంటాడో అటువంటి వాళ్ళకి ఉదాహరణగా ఈ న్యూస్ని ఎంతగా అయితే అంతగా వైరల్ చేసి వాళ్లకు చంపపెట్టు లాంటి జవాబు ఇవ్వాలని మీ అందరినీ కోరుతున్నాను. ఆజాద్ కలాం మీడియా కూడా రెహమత్ పాషాను మన ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి వారిని హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు మరియు వారికి అభినందనలు తెలుపుతుంది.